హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. నిమ్మకాయలతోటి ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చో కదండీ! నేనైతే ఆల్రెడీ నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ కారము చేసి వీడియోలు అప్‌లోడ్ చేశానండి. ఇప్పుడైతే ఈ నిమ్మకాయలతోటి ఎలాగూ సమ్మర్ వచ్చేసింది కదండీ! లెమన్ పౌడర్ చేసి చూపించబోతున్నాను. ఈ లెమన్ పౌడర్ ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సంవత్సరం కూడా వాడుకోవచ్చండి. ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ జ్యూసు, అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు సోడా తాగాలంటే ఈ పౌడరు 2 స్పూన్లు వేసేసుకొని ఇలా సోడా కూడా చేసేసుకోవచ్చండి. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 12 నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని తుడిచేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇలాగా కట్ చేసేసుకొని ఇందులో నుంచి జ్యూస్‌ని అయితే చేసేసుకుందాము. ఇలా లెమన్ జ్యూసర్ తోటి ఒక గిన్నెలోకి జ్యూస్‌ని తీసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో జ్యూసు అదే గిన్నెతో షుగర్ వేసుకోవాలి కాబట్టి ఇలా ఒక కప్పు కానీ, ఒక గిన్నెలోకి కానీ పిండేసుకోండి. మీ ఇంట్లో లెమన్ జ్యూసర్ కనుక లేకపోతే చేత్తోటే గిన్నెలోకి పిండేసేసుకొని గింజలు రాకుండా స్ట్రైనర్ తోటి వడకట్టుకోండి. చూసారు కదా, లెమన్ జ్యూస్ అయితే ఒక గిన్నెకి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ గిన్నెలో లెమన్ జ్యూస్‌ని ఇలాగా వెడల్పాటి 2 ప్లేట్లు తీసుకోవాలండి. ఇలా ప్లేట్‌కి కూడా అంచు ఉండాలి. ఇలా అంచు ప్లేట్లు 2 తీసేసుకొని హాఫ్ కప్పు ఒక ప్లేట్‌లో, ఇంకొక హాఫ్ కప్పు ఇంకొక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత షుగర్‌ని యాడ్ చేసుకుందాము. హాఫ్ కప్పు నిమ్మరసానికి 2 కప్పుల వరకు షుగర్ పడుతుందండి. మీరు షుగర్ తక్కువ తినేటట్లయితే గనక హాఫ్ కప్పు లెమన్ జ్యూస్‌కి కప్పున్నర షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నాకు 1 కప్పు రసం అయింది కాబట్టి నేను మొత్తంగా 4 కప్పుల షుగర్‌ని వేసేసుకొని ఒక్కొక్క ప్లేట్‌లో 2 కప్పుల చొప్పున వేసేసుకొని ఇలాగా బాగా ఒకసారి కలిపేసేసుకొని ఈ ప్లేట్స్‌ని ఎండలో పెట్టుకోకుండా ఫ్యాన్ కిందనే ఆరపెట్టేసుకోవాలండి. మొత్తంగా ఆరడానికి 5, 6 రోజుల వరకు పడుతుంది. నేను మీకు 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా సెట్ అయిపోయింది. మనము ప్రతిరోజు కూడా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మొత్తంగా నాకు 6 రోజుల వరకు టైం పట్టిందండి. చూసారు కదా, ఇలా స్పూన్ పెట్టి కానీ, ఫోర్క్ పెట్టి కానీ ఇలాగా కలిపేసేసుకోవాలి. ఇలానే రెండో ప్లేట్ కూడా చేసేసుకొని మళ్ళా పొడి పొడిగా వచ్చేంత వరకు ఆరపెట్టేసుకోవాలి. మీకు 6 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగా పొడి పొడిగా రావాలి. తడంటూ ఉండకూడదండి. ఇలా చేత్తోటి తీసుకున్నా కూడా మనకి చేతికి తడి అంటకుండా ఉండాలి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెండో ప్లేట్ కూడా ఇలానే బాగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీలో వేసుకునేటప్పుడు బాగా నిండా వేసుకోకుండా ఇలా మిక్సీకి హాఫ్ వరకు వేసేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ పౌడర్ వేసుకోవాలి. అప్పుడే మనకి బాగా పొడి పొడిలాడుతూ ఇలాగ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ వేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నేను ఈ విధంగానే 3 సార్లుగా మిక్సీ పట్టుకొని ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. మీరు మిక్సీ వేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవడం లేదు. మనం జ్యూస్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో వేసుకోలేదు. మీకు కావాలంటే ఇందులోనే వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పౌడర్ని ఇలాగ ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు మనము లెమన్ జ్యూసు, సోడా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. జ్యూస్ ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇలా గ్లాసులు 2 తీసేసుకున్నాను. ఒకటి లెమన్ జ్యూస్ చేసుకోవడానికి, ఇంకొకటి లెమన్ సోడా చేసుకోవడానికి. ఇలా ఒక్కొక్క గ్లాసులో 2 స్పూన్ల వరకు లెమన్ పౌడర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాస్లోకి అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకొక గ్లాస్లోకి సోడా వేసుకుంటున్నానండి. సోడా అయితే పొంగుతుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి కలుపుతూ సోడా వేసేసుకోండి. మనం నాన్ వెజ్ తిన్నప్పుడు పొట్ట బాగోక ఇలా సోడా తాగాలనిపిస్తుంది కదా, ఇలా లెమన్ పౌడర్ ఉంటే కనుక అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని పుదీనా పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా సింపుల్గా చేసేయచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.